హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ఏ ట్యాక్సీ డ్రైవర్ ఇది ఒక సౌత్ కొరియన్ వాళ్ళది 2017లోనే అక్కడ రిలీజ్ అయింది. ఇప్పుడైతే మన తెలుగులో డబ్ చేసి ఆన్లైన్లో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, మన టైం ఇందులో స్పెండ్ చేయవచ్చా లేదా అనేది సింపుల్గా క్లారిటీగా చెప్తాను. ఇది చూడండి, ఓకేనా? ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 90s 80s టైంలో ఒక తిరుగుబాటు అనేది అక్కడ చేస్తూ ఉంటారు. కొన్ని వైలెన్స్ క్రియేట్ చేస్తూ, కొన్ని గొడవలు చేస్తూ, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి వీళ్ళందరినీ ఇదంతా కవర్ చేయడం కోసం జర్మనీ నుంచి ఒక రిపోర్టర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిపోర్టర్స్ ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత ఈ ట్యాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఈ ట్యాక్సీ డ్రైవర్ కార్ ఎక్కడం, ఇతను ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం, అక్కడ వీళ్ళకి అతను సపోర్ట్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, అక్కడ కొన్ని చేసింగ్లు, గొడవలు అవన్నీ జరగడం, చివరికి ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా చెప్పాలంటే సినిమా అయితే పర్లేదు, వన్ టైం అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్టార్టింగ్ అంతా కొంచెం కామెడీగా, కొంచెం సెటైరికల్గా, కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. పర్లేదు, బాగా అనిపిస్తుంటుంది. తర్వాత అంతా కొంచెం ఎమోషనల్గా యాక్షన్లో గొడవలతో జరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, తనకు అక్కడ ఏం తెలుసుకున్నాడు, ఏమైంది అనేది చాలా బాగా చూపించారు. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో వన్ టైం అయితే చూడవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy.